ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ బాటనీ టెక్స్ట్ బుక్లో మనకి 5th యూనిట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో 2nd చాప్టర్ బయోమాలిక్యూల్స్ జీవాణువుల నుంచి ఇది 4th వీడియో. ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ అయ్యాయి, ఇది 4th వీడియో. ఇందులో మనం కేంద్రకామ్లాల గురించి తెలుసుకుందాం. కేంద్రకం అంటే మనందరికీ తెలుసు, కణం లోపల ఉంటుంది కదా, అదే కేంద్రకం. ఆ కేంద్రకంలో ఉండే న్యూక్లిక్ యాసిడ్స్ని మనం కేంద్రకామ్లాలు అంటాం. ఆ కేంద్రకామ్లాలు ఏంటంటే DNA ఆర్ RNA జెనెటిక్ మెటీరియల్స్ని మనం కేంద్రకామ్లాలు అంటాం. డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. అసలు ఏంటో చూద్దాం. ఆమ్ల అద్రావణీయ భాగంలో ఉండే బృహదణు, మనం ముందే డిస్కస్ చేసాం. ప్రోటీన్, పాలీసాకరైడ్, కేంద్రకామ్లాలు ఇవన్నీ బృహదణువులు. అంటే ఇవి 10,000 డాల్టన్ల కన్నా ఎక్కువ అణుభారాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి ఒక బృహదణువు. వీటిలలో కేంద్రకామ్లాలు అనేటి పాలీన్యూక్లియోటైడ్లు. న్యూక్లియోటైడ్ అని మనం దేన్ని అంటాం? ఒక నైట్రోజన్ బేస్ అంటే ఒక నత్రజని క్షారం. అలాగే నత్రజని క్షారం అంటే N అని కాదు, A అవ్వచ్చు, G అవ్వచ్చు, T అవ్వచ్చు, C అవ్వచ్చు. ఈ 4 ఒకటి నత్రజని క్షారం. ఇది షుగర్తో అటాచ్ అయితే దీన్ని మనం న్యూక్లియోసైడ్ అంటాం. అదే ఇది పాస్పేట్తో అటాచ్ అయిందనుకోండి, ఎస్టర్ బాండ్స్తో, ఇది న్యూక్లియోటైడ్. ఇలాంటి న్యూక్లియోటైడ్ చాలా ఉంటాయి కేంద్రకామ్లాలలో. కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తాం? పాలీన్యూక్లియోటైడ్ అని పిలుస్తాం. ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం? పాలీన్యూక్లియోటైడ్ అని పిలుస్తాం. అయితే ఈ కేంద్రకామ్లాల నిర్మాణ ప్రమాణం అనేది న్యూక్లియోటైడ్. ఒక్కొక్కటి న్యూక్లియోటైడ్ కదా, ఇలాంటివి చాలా కలిస్తే పాలీన్యూక్లియోటైడ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ బేసిక్ యూనిట్ ఏంటి? న్యూక్లియోటైడ్. కొన్ని న్యూక్లియోటైడ్లు కలిసి మనకి కేంద్రకామ్లం అనేది తయారవుతుంది. ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ అనేది 3 విభిన్నమైన రసాయన సంఘటన కలిగి ఉంటుందంట ఒక్కొక్క న్యూక్లియోటైడ్. మొదటిది విషమ శృంఖల వలయ సమ్మేళనం. అంటే వీటిలలో మనకి నైట్రోజన్లలో అడినిన్ ఉండొచ్చు, గ్వానిన్ ఉండొచ్చు, థైమిన్ ఉండొచ్చు, సైటోసిన్ ఉండొచ్చు, యురాసిల్ ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ మోనోసాకరైడ్. అది షుగర్ పాస్పేట్ అనేది మోనోసాకరైడ్. తర్వాత మూడవది పాస్పారిక్ ఆమ్లం లేదా పాస్పేట్. ఈ 3 సంఘటనల్ని కలిగి ఉంటుంది అనమాట. ఒక న్యూక్లియోటైడ్ అనేది 3 విభిన్నమైన రసాయన సంఘటనలని కలిగి ఉంటుంది. అయితే వీటిలలో A, G, C, T, వీటిలలో A, G అనేటి ప్యూరిన్లు, అదే C, T, U అనేది ఇవి పిరమిడన్లు. అయితే A, G అనేటి ప్యూరిన్లు, C, T, U అనేటి పిరమిడన్లు. ఈ ప్యూరిన్ అనేది ఎప్పుడు కూడా, అడినిన్ అనే ప్యూరిన్ ఎప్పుడు కూడా థైమిన్తో అటాచ్ అవుతుంది DNAలో. ఒకవేళ RNA అనుకోండి, అడినిన్ అనేది యురాసిల్తో అటాచ్ అవుతుంది అనమాట. అలాగే గ్వానిన్ అనేది ఎప్పుడు కూడా సైటోసిన్తో అటాచ్ అవుతుంది, అది DNA అయినా RNA అయినా. ప్యూరిన్లు, పిరమిడిన్లు. నెక్స్ట్ ఇక్కడ మనకి విషమ శృంఖల వలయ నిర్మాణాన్ని కలిగి ఉండే వాటిని మనం ప్యూరిన్లు అంటాం, పిరమిడిన్లు అంటాం. అంటే ఆ 4 ఉన్నాయి కదా, ప్యూరిన్లు, పిరమిడ్లు అనేటి అవన్నమాట. ఈ పాలీన్యూక్లియోటైడ్లోని చక్కెరలు మనకి ఏ రూపంలో ఉంటాయంటే రైబోజ్ రూపంలో ఉంటాయి. ఇక్కడ షుగర్ అనేది అటాచ్ అవుతుంది అన్నాం కదా, ఈ షుగర్ అనేది రైబోజ్ రూపంలో ఉంటుంది. ఇది మోనోసాకరైడ్ పెంటోజ్ అనమాట. దీన్ని మనం 2-డిఆక్సిరైబోజ్ అని కూడా పిలిచవచ్చు. DNAలో అయితే టీఆక్సిరైబోజ్. డిఆక్సిరైబోజ్ కలిగిన కేంద్రకామ్లం డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. రైబోజ్ను కలిగిన కేంద్రకామ్లం రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది కేంద్రకామ్లం నిర్మాణం అన్నమాట. నెక్స్ట్ ప్రోటీన్ల యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? మనం ప్రోటీన్ అంటే ఏమనుకున్నాం? ఏవైతే అమినో యాసిడ్స్ ఉంటాయో ఆ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కలిస్తే ఏదైతే ఫామ్ చేస్తే దాన్ని మనం ప్రోటీన్ అంటాను. దాని స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. ప్రోటీన్లు ఎలా కనిపిస్తే మనకి సన్నని దారం రూపంలో ఉండే అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలిమర్లనే మనం ప్రోటీన్లని పిలుస్తాం. అంటే ప్రోటీన్లు అనేవి రకరకాల అమైనో ఆమ్లాలు రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి మనకి ప్రోటీన్ అనేది తయారవుతుంది. అయితే అకార్బానిక రసాయన శాస్త్రంలో నిర్మాణం అంటే అణు సంకేతాలు అనమాట. ఇక్కడ NaCl, MgCl2 వీటిని కూడా మనం నిర్మాణాలని పిలుస్తాం. అయితే రసాయన శాస్త్రజ్ఞులు ఏమని పిలుస్తారంటే అణు నిర్మాణాన్ని తెలిపేటప్పుడు ద్విమితీయంగా చెప్తారు. బెంజిన్, నాప్థలిన్ అని చెప్తారు, ఎవరైతే కెమిస్ట్రీకి సంబంధించి ఉంటారో వాళ్ళు. అయితే భౌతిక శాస్త్రజ్ఞులు అనే వాళ్ళు అణు నిర్మాణాన్ని త్రిమితీయంగా సూచిస్తారు. దీంట్లో అయితే అకార్బానిక రసాయన శాస్త్రంలో అయితే సాంకేతికాలు సూచిస్తుంది. రసాయన శాస్త్రజ్ఞులు అయితే ద్విమితీయంగా ఉంది అని చెప్తారు.
అదే భౌతిక శాస్త్రజ్ఞులు అయితే ప్రోటీన్ అనేది త్రిమితీయంగా ఉంది అని చెప్తారనమాట, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్. అయితే జీవశాస్త్రజ్ఞులు మాత్రం ఈ ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని 4 స్థాయిలలో వర్ణించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రోటీన్లలో ఏ అమైనో ఆమ్లం మొదటిది, ఏది రెండవది అనే సమాచారాన్ని ఆధారం చేసుకుంటే దాన్ని మనం ప్రాథమిక నిర్మాణం అంటాం. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఒక గీతగా ఊహించుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎడం వైపు కొన ఏదైతే ఉందో అది ఎన్ అమైనో ఆమ్లం, అంటే ఎడం వైపు ఏదైతే ఉందో అది ఎన్ అమైనో ఆమ్లం. అదే కుడివైపు ఏదైతే ఉందో అది సి కొన అమైనో ఆమ్లం అనమాట. ఇటు సైడ్ ఉంటే అది ఎన్ కొన అమైనో ఆమ్లం, ఇటు సైడ్ ఉంటే అది సి కొన అమైనో ఆమ్లం. ఎడమవైపు మనకి ఎప్పుడు ఏముంటుంది ప్రోటీన్లో? ఎన్ అమైనో ఆమ్లం, కుడివైపు సి అమైనో ఆమ్లం. అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోటీన్ పోగు ఏదైతే ఉందో అది సర్పిలాకారంలో ముడతలు పడి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ ప్రోటీన్ పోగుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సర్పిలాకారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ ఉండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇలా ఉంటే దాన్ని మనం ప్రాథమిక నిర్మాణం అంటాం. అంటే కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదన్నమాట. ప్రోటీన్ పోగుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సర్పిలాకారంగా ఉంటుంది. ప్రోటీన్లలో కనిపించే సర్పిలాలు మనకి ఏ వైపుకు ఉంటాయి? కుడివైపు ఉంటాయి. అంటే సర్పిలాలు అనేటివి ఎటువైపు ఉంటాయి అంటే కుడివైపుకు ఉంటాయి. ఇటు వేయకూడదు, ఇటువైపే వేయాలి, కుడివైపు ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్ పోగులోని మిగిలిన ప్రాంతాల్లో వేరువేరుగా ముడతలు పడి ఉంటుంది. అంటే ఇది వేరువేరుగా ముడతలు పడితే దీన్ని మనం ద్వితీయ నిర్మాణం అంటాం. అలా కాకుండా ఇది ఒక రౌండ్ బంతిలాగా ఏర్పడితే దాన్ని మనం తృతీయ నిర్మాణం అని పిలుస్తామంట. ఊలు బంతిలాగా కనిపిస్తే దాన్ని తృతీయ నిర్మాణం అని అంటాం. చూడండి, ఇది ద్వితీయ నిర్మాణం. ఇలా ఊలు బంతిలాగా ఏర్పడితే అది తృతీయ నిర్మాణం. నెక్స్ట్, జీవక్రియలకు అవసరమైన నిర్మాణం ఏంటంటే తృతీయ నిర్మాణం. అంటే బాడీలో యాక్టివిటీస్ జరగాలంటే తృతీయ నిర్మాణం అనేది కంపల్సరీ. ఇక్కడ ప్రోటీన్లు అనేవి ఒకటి కంటే ఎక్కువ పాలీపెప్టైడ్ లేదా ఉప ప్రమాణాలని కలిగి ఉంటాయి. ఈ ప్రోటీన్ల నిర్మాణం కూడా మనం చతుర్థ నిర్మాణం అనొచ్చు. అదే ప్రౌఢ మనిషి హిమోగ్లోబిన్ అనేది 4 ఉప ప్రమాణాలు కలిగి ఉంటాయి. 2 ఆల్ఫా రకం ఉంటాయి, 2 బీటా రకం ఉంటాయి. ఈ రెండే మనకి హిమోగ్లోబిన్ లెవెల్ని నిర్మిస్తాయి అన్నమాట. ఇక్కడ టైరోసిన్ TYR, టైరోసిన్ అండ్ వై ఎంతో ఇండికేట్ చేస్తాం. N-116, సీరియన్ N-2, గ్లూటామిక్ ఆమ్లం N+1 అనమాట. ఇది ప్రోటీన్ల యొక్క నిర్మాణం. నెక్స్ట్ వీడియోలో మనం పాలిమర్లలోని మోనోమర్లు ఎలా కలుస్తాయి దాని గురించి, అలాగే జీవస్థితికి యొక్క జీవక్రియ ఆధారం గురించి, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇది లాస్ట్ వీడియో అవుతుంది. నెక్స్ట్ వీడియో చూస్తూ ఉండండి.